వెల్కమ్ టు నిధిస్ వ్లాగ్స్ రిపోర్టింగ్ నిధి. హలో, వెల్కమ్ టు నిధిస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మేము న్యూయార్క్ వచ్చేసాం. న్యూయార్క్ లో వెజిల్కి వెళ్తున్నాం. సో దాని ముచ్చట్లు అండ్ అది ఎలా ఉంది అని చూపించేస్తాను ఇవాళ. సో, చెప్పేదేముంది, నా గురించి మీకు తెలుసు కదా! ఎడిటింగ్ అంటే నాకు నెలలు పడతది. ఇది లాస్ట్ వింటర్‌లో వెళ్ళాము. ఇప్పటికయింది. బట్ న్యూయార్క్ ఈస్ న్యూయార్క్ గైస్. వి హావ్ టు పోస్ట్ ఇట్ రైట్? బట్ ఐ ప్రామిస్ ఇప్పటి నుండి వీడియోస్ రెగ్యులర్‌గా వస్తాయి. ఎందుకంటే ఇక ఎడిటింగ్ నేను చేయట్లేదు. మన ఛానల్‌కి కొత్త ఎడిటర్ వచ్చేసారు. వెరీ మచ్ టాలెంటెడ్. చెప్పినప్పుడు వినండి, క్వశ్చన్స్ వద్దు. అర్థమైందా? బ్లాగర్ మీరా నేను. నేనేదో ఒక రోజు అన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ చూసేస్తా. ఈ ట్రైన్స్ చూస్తుంటే సికింద్రాబాద్ గుర్తొస్తుంది కదా. గాలి చాలా ఎక్కువగా కొడుతుంది, కానీ చూడ్డానికి చాలా బాగుంది. టెంపరేచర్ 1 ఉంది. సో మచ్ ఫర్ ద సైడ్ టాక్స్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో బిల్డింగ్స్ చూసారా? నిజంగానే బ్రహ్మం గారు చెప్పినట్లు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి కదా. హలో, ఇది ఎడ్జ్ మాల్, ఇది వెజిల్. న్యూయార్క్ లో ఉన్నాం ఇప్పుడు. లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఫొటోస్ తీసుకోవచ్చు మంచిగా. ఇక్కడ లైటింగ్ భలే ఉండింది. అటు సైడ్ ఫోటోస్ దిగుదామా? లైటింగ్స్ చాలా బాగున్నాయి. క్రిస్మస్ లైటింగ్స్ లేక ఎప్పుడు ఇలానే ఉంటుందో ఐడియా లేదు. అడగాలి ఎవరినైనా. కాకపోతే విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎక్స్ట్రా దీంతో వచ్చేయండి, క్యాప్స్ ఆర్ ఏదన్నా సరే. ఫుల్ గాలి వస్తుంది. చాలా లో ఉంది టెంపరేచర్, దానికి ఇంకా గాలి వస్తుంటే గడ్డగట్టిపోతున్నాయి చేతులు. ఏ బొంగరం డోర్. పద పద. కొంచెం బెటర్, వార్మ్ గా కూడా ఉంది. ఈ మాల్ హడ్సన్ యార్డ్స్. మనం హైదరాబాద్ లో దాని మాల్ పేరేంటే ఫారం మాల్ కాదు, సరస్ సిటీ మాల్ టైప్ ఉంది. ఆ మాల్స్ అంత పెద్ద మాల్స్ నేను ఇక్కడికి వచ్చాక అసలు ఏవి చూడలేదు. ఇది ఒక్కటే చాలా పెద్దగా ఉంది. మేము కనెక్టికట్ లో ఉంటాము, సో అక్కడ ఉండే మాల్స్ అన్ని చాలా ప్లెయిన్ గా చాలా చిన్నగా ఉంటాయి. అసలు మాల్స్ అనే ఫీలింగే రాదు. ఇది బాగుంది, చాలా పెద్దగా ఉంది, లైక్ మన మాల్స్ లా ఉంది. చాలా రిచ్ గా ఉంది ప్లేస్. నాకు తెలిసి ఒక బ్యాగ్ కొనడానికి మనల్ని ఒక ఎకరం అమ్మమంటారు అనుకుంటా. ట్రై చేద్దామా అడిగి? ఇది క్రిస్మస్ టైం, సో చాలా కలర్ఫుల్గా ఉంది. అప్పట్లో 4 or 5 కల్లా చీకటి పడేది. బట్ ఇప్పుడు మేము సమ్మర్లో ఉన్నాము. ఇది పోస్ట్ చేసే టైంకి ఇప్పుడైతే 8 అవుతుంది సన్సెట్ అవ్వడానికి. సో ర్యాండమ్గా షాప్స్ అలా చూస్తున్నాను, విండో షాపింగ్ అనమాట. ఇట్స్ జస్ట్ $50. ఎంట్రన్స్ లోనే మనకి ఏం చెప్తున్నారంటే ఎగ్జిట్ అటే ఉంది. బాబ్జీ గారికి ఇంత తెలితే అట్లా వచ్చినాయి. సింగ్ ఫుడ్ హ్యాంగ్. మేము ఇప్పుడు షీ ఫుడ్ హ్యాంగ్ లో ఉన్నాము. ఐ లవ్ బోబా. సో కాపర్ వెజిల్లో చేస్తున్నారు బాబా. స్టిక్కీ ఉంటుంది. ఇది కొంచెం మన సగ్గుబియ్యం పాయసం చేసుకుంటాం కదా, ఆంధ్ర వాళ్ళైతే ఐడియా ఉంటుంది మీకు, తెలంగాణ వాళ్ళైతే ఐ డోంట్ నో. Medium and one brown sugar boba.
Yeah. Milk tea. Milk tea. Yeah. Yeah. Are you okay with hold on? Sorry? Are you okay with hold on? Hold on. Hold on. Is that okay? Like regular milk? Oh yeah. Do you have coconut milk? Then for taro, coconut milk, please. Yeah. It will come with Topiaka, right? Right? Both of them come with topiaka, right? Yeah. Brown the sugar boba milk bubbles. tea comes with the brown sugar. The taro ఇక్కడ చిన్న సైజ్ ఫోటోషూట్ అన్నమాట. చూడు అవెంజర్స్ లో ఒకడు ఉంటాడు గ్రీన్ కలర్ లో, ఆయన పేరేంటి? హల్క్. హల్క్ స్వెటర్ అనుకుంటా ఇది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. సర్లే. మా ఎడిటర్ బానే ట్రోల్ చేస్తున్నాడు నన్ను. నాకు నేమ్స్ పెద్దగా గుర్తుండవు. ఏం చేస్తా చెప్పండి? I think this is mine. This is yours. అద్భుతంగా ఉంది. మైండ్ బ్లోయింగ్. నేను బబుల్ టీ తాగుదాం అనుకుంటే టీలో బబుల్ టీ ఇస్తారు bro. రెడీ? స్టార్ట్. నేను ఏదో చేద్దాం అనుకున్నా, ఏదో అయ్యింది. నువ్వు మెడనే ఉన్నాం ఫ్రెండ్స్. మేము బాగానే ఉన్నాం ఫ్రెండ్స్, నాకేం కాలేదు. సో మొత్తానికి మాల్ చూసేసాం కదా. టైమ్ స్క్వేర్ నెక్స్ట్ లొకేషన్ అన్నమాట. లెట్స్ గో. అమ్మో! ఈ టెంపరేచర్‌లో షర్ట్ తీసి మరీ డాన్స్ ఏస్తున్నారు బాబోయ్! సో దిస్ ఈజ్ టైమ్ స్క్వేర్. ఆల్వేస్ బిజీ, డాన్స్‌లు, టూరిస్ట్‌లు, ఫుడ్‌లు. అమ్మా ఎక్కడ? ఓకే, వెనక సైడ్ నుంచి వచ్చామా టైమ్ స్క్వేర్ కి? వెనక వైపు నుంచి వచ్చామంటే అది నేను టైమ్ స్క్వేర్ వెనకాల ఉండి టైమ్ స్క్వేర్ ఎక్కడుందో తెలియకుండా అరగంట నుంచి వెతుకుతున్నా చుట్టూ. అదిగో వాళ్ళందరూ చూడు ఇటు సైడ్ తిరుగున్నారు. ఇక్కడ కలర్ఫుల్ రిక్షాలు ఉన్నాయి, వాటిల్లో కూర్చొని న్యూయార్క్ సిటీ అంతా చూసేయచ్చు. కానీ ఈ చలికి కూర్చుంటే చచ్చిపోతారు, నేను కూర్చోట్లేదు. వింటర్‌లో స్టాల్స్ కొంచెం తక్కువ. సమ్మర్‌లో చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో ఇక మేము ఒక చికెన్ ఓవర్ రైస్ తీసుకుంటున్నాము. ఇక్కడ చికెన్ గ్రిల్ చేసి రైస్ మీద పెట్టేసి దాని మీద వైట్ సాస్ అండ్ రెడ్ సాస్ వేసి ఇస్తున్నాడాయన. సో ఇలా న్యూయార్క్ వచ్చేసాం. న్యూయార్క్, వెజల్, ఇంకా ఎడ్జ్ మాల్ చూసాము, టైమ్ స్క్వేర్ వచ్చేసాము, ఇది కూడా కవర్ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసరికి బ్రూక్లిన్ బ్రిడ్జా, నెక్స్ట్ వచ్చేసరికి బ్రూక్లిన్ బ్రిడ్జ్ మీద నుంచి ఇంక ఇంటికి పోతాం సీదా. నాకు వీడియోలో క్యాప్చర్ చేయడానికి అంత రాలేదు. బట్ దిస్ వాస్ బ్యూటిఫుల్. ట్రస్ట్ మీ. సో దట్స్ ఇట్. Like, share and subscribe so that it motivates me to be consistent and disciplined. Bye bye guys. Take care. Love you all. న్యూయార్క్ నగరం